పంట వేసిన ప్రతి రైతు అవసరం మేరకు యూరియా అందించాలని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మెరుగ్గా నిర్వహించారన్నారు. తిరుపతి సభలో సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలపై మాట్లాడుతూ తడబడ్డారన్నారు. తిరుపతిలో బాబు ప్రసంగాన్ని వినకుండా ప్రజలు బయటకు వచ్చేశారన్నారు. సీఎంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు కుట్రదారుడని ప్రజలు గ్రహించారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి పుట్టిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చేసిన అభివృద్ధి అవినీతిపై ఏ గ్రామానికి రమ్మన్నా తాను వచ్చేందుకు సిద్ధమన్నారు. 24 జూన్ 4వ తేదీన ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రకటించినటువంటి రోజు కాబట్టి ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిన్నటి దినం అంటే జూన్ 12 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కూడా 4-5 తేదీల్లో మండలాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మేనిఫెస్టో అయితేమి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కోట్లకు బాండ్లు అయితేమి, ఆ రోజు ఆయన విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనల తాలూకు కాగితాలన్నీ కూడా దగ్ధం చేయడం జరిగింది. అవన్నీ నిరుపయోగమైనాయని చెప్పి 8-9 వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. నిన్నటి రోజు నియోజకవర్గాల వారీగా జిల్లా వ్యాప్తిగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టాం. జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లా